సార్ నమస్తే. నమస్తే అమ్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ సార్ మీకు. థ్యాంక్ యూ. ఒక్కసారి మీ ఇంట్రడక్షన్ మన ప్రేక్షకుల కోసం. సో సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్తే. నేను డాక్టర్ కె అమర్నాథ్, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, ఎంఎస్ సైకోథెరపీ అండ్ కౌన్సిలింగ్. సో గత 18 సంవత్సరాలుగా మనం కరీంనగర్ నందు డాక్టర్ అమర్స్ ఆరోగ్య ఆయుర్వేద కేరళ పంచకర్మ వైద్యశాల ప్రారంభించి 18 సంవత్సరాలు అవుతుంది. ఓకే, 18 years అవుతుంది. ఎస్. సార్ చెప్పండి, ఆయుర్వేదిక్ అంటున్నాము, ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ జనరేషన్ లో ఏదైనా సమస్య ఉంటే ఆరోగ్యపరంగా తొందరగా నయం అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇంగ్లీష్ మెడిసిన్ ని ఎక్కువగా నమ్ముకుంటున్నారు జనాలంతా కూడా. సో ఈ విషయంలో ఆయుర్వేదిక్ పట్ల సక్సెస్ రేట్ అనేది ఎలా నడుస్తుంది, ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సరే. ఎక్కడైతే ఇప్పుడు అందరూ తొందరగా ట్రీట్మెంట్ కావాలనే ఉద్దేశంతోనే అదర్ సిస్టమ్స్కి వెళ్తూ ఉన్నారు. సో జనరల్గా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా తొందరగా క్యూర్ కావాలనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తిరుగుకుంటా ఆల్మోస్ట్ విత్ ఆల్ రిపోర్ట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏవైనా కూడా ఒక డిసీజ్ అనేది దాని సివియారిటీని బట్టి ఉంటూ ఉంటాయి. కాబట్టి కొన్ని డిసీజెస్ తొందరగా క్యూర్ అవుతూ ఉంటాయి, కొన్ని టైం టేకింగ్ ప్రాసెస్. అవును సార్. సో ఇప్పుడు మా వద్దకు వచ్చే దీర్ఘకాలిక వ్యాధులు స్పెసిఫికల్ గా నడుం నొప్పులు కానీ, మొకాల నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, సో దీన్నే మనం సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, ఇట్లా రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ ఆ బోన్స్ లో, స్పైన్ లో చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి దానికి షార్ట్ టర్మ్ రెమెడీస్ అనేది ఎక్కడ ఉండదండి. సో బేసికల్ గా దీంట్లో చాలా కాంప్లికేటెడ్ కేసెస్ మాకు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే పేషెంట్లు గమనించాల్సిందే, వాళ్ళ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎస్పెషల్లీ ఈ పంచకర్మ ట్రీట్మెంట్ లో సో మినిమం మనకు ఒక 1 month మెంటల్ గా ప్రిపేర్ అవుతేనే మనకు మంచి రిజల్ట్స్ అనేది చూపించగలుగుతున్నాం. సో ఈ రిజల్ట్స్ ఆస్పెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ మనకు సర్జరీ వరకు వెళ్ళే కేసెస్ ని కూడా మనం ఈ 1 month ట్రీట్మెంట్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 90% వరకు కూడా మనకు మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. సూపర్ సార్, గ్రేట్, రియల్లీ గ్రేట్ఫుల్ థింగ్ సార్. సో సార్ జనాల్లో జనరల్ గా ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది ఎప్పుడు కూడా, ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం కదా, ఎట్ ద సేమ్ టైం ఇది కూడా వాడొచ్చా మేము ఆయుర్వేదం అనేది, అంటే బీపీ షుగర్ అలా కంటిన్యూగా మెయింటైన్ అవుతున్న ఒక పేషెంట్ లో ఇది కూడా వాడొచ్చా అనే ఒక డౌట్ అయితే ఉంటుంది సార్, దానికి మీ క్లారిటీ ఏంటి? సో చాలా మంచి క్వశ్చన్ అమ్మా. సో బేసికల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఏ సిస్టమ్ అయినా కూడా ఫాలో అవ్వచ్చు. అంటే జనరల్ గా కూడా మాకు పీజీలో అంటే ఎండి లెవెల్లో కూడా ఇప్పుడు చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. సో దానికి ఏంటిది అంటే ఇప్పుడు మాకు ఒక థీసిస్ వర్క్ ఉంటూ ఉంటుంది ఎండిలో కూడా. అంటే ఒక డ్రగ్ మనం ఒక వ్యాధిలో ఇస్తున్నాము అంటే మనం దాన్ని డివైడ్ చేస్తాం. అంటే ఒకటి ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇస్తాం, ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్ తో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. అవి రెండు ఏం లేకుండా ప్లాసిబో అంటారు, ఏమీ ఇవ్వం. సో ఈ టైప్ ఆఫ్ పరిశోధనలు బాగా జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే 2 systems ఆఫ్ మెడిసిన్స్ వాడినప్పుడు రిజల్ట్స్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో జనరల్ గా ఇప్పుడు కొన్ని కండిషన్స్ లో మీకు ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, సపోజ్ అది ఇన్ఫెక్టివ్ ఆరిజిన్ అయింది అనుకోండి, యాంటీబయాటిక్ ఇస్తారు. యాంటీబయాటిక్ ఒక 3 days or 5 days. కానీ తర్వాత ఒక సర్ది అట్లాంటిది అయినా కూడా ఒక 1 week 10 days తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. సో అట్లాంటి కండిషన్స్ లో కోర్స్ అయిన తర్వాత ఇవి కూడా మనకు లాంగ్ గా వాడితే ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిగా పెరుగుతూ ఉంటుంది, డిసీజ్ రికవరీ అనేది చాలా బాగా వస్తుంది. సో ఎట్ ది సేమ్ టైం పథ్యం కూడా ఒకటే కాన్సెప్ట్. సో ఏ డిసీజ్ అయినా కానీ అంటే కొన్ని కండిషన్స్ లో ఆ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేద ప్రకారం ఆహారము, విహారము, ఔషధం, సో 3 కూడా ఇంపార్టెంట్ ప్లే చేస్తూ ఉంటాయి. ఆహారము, విహారము, ఔషధము. సో ఆహారము మనకు డైట్, విహారం వాట్ ఈస్ ది ఎక్సర్సైజ్ గానీ, ఫిజియోథెరపీ గానీ, వాట్ ఎవర్ ది థింగ్. సో ఎక్సర్సైజెస్, దెన్ ఔషధం, మెడిసిన్. ఓకే, సో ఏదైనా కూడా ఈ మెడిసిన్, ఆహారం అనేది చాలా డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. సో తక్కువ డోస్ ఇచ్చేదాన్ని మనం ఔషధం అంటారు, ఎక్కువ క్వాంటిటీ ఇచ్చేదాన్ని మనం ఆహారం అంటూ ఉంటాం. సో ఈ కండిషన్స్ లా కంపల్సరీ ఆహారం అనేది మన మెటబాలిజాన్ని రెగ్యులేట్ అవ్వడానికి బాగుంటూ ఉంటారు. కాబట్టి కొన్ని కండిషన్స్ లో ఉన్నప్పుడు కొన్ని పథ్యం అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే సపోజ్ మీరు అసిడిటీతోనే బాధపడుతున్నారు, సో ఇంకా మీరు నాన్ వెజ్ తీసుకోవడము, పులుసులు తినడము అనేది ఎంత మెడిసిన్స్ తీసుకున్నా కూడా ఆటోమేటిక్ గా డిసీజ్ అగ్రవేట్ అవుతుంది. సో కొన్ని దాంట్లో మనం ఆయుర్వేద ప్రకారంలో నిదాన పరివర్జనం అంటూ ఉంటారు. అంటే మీకు ఏదైతే ఒక కారణంతో మీకు ప్రాబ్లం అవుతూ ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయాల్సింది. కాకపోతే మనము పేషెంట్స్ అనుకున్నంత పథ్యం జనరల్ గా ఏముండదండి. సో మన ఆయుర్వేద వైద్యంలో మనకు మెయిన్ ఇప్పుడు మన కేసులో తీసుకున్నప్పుడు
ఈ మోకాలు నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ 2 ఆస్పెక్ట్స్ లో ఉంటాయి. అంటే కొందరికి చిన్న ఏజ్ లో వస్తూ ఉంటది, కొందరికి ఓల్డ్ ఏజ్ లో వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు చిన్న ఏజ్ లో వచ్చిన వాళ్ళకు మెకానికల్ కాజెస్, అంటే చాలా మంది డ్రైవింగ్ కానీ, ఎక్కువసేపు నిల్చోవడం కానీ, ఎక్కువసేపు కూర్చోవడం కానీ, సిస్టమ్ వర్క్ ఎక్కువ అవడం కానీ, అక్కడ మెకానికల్ గా వాళ్ళ పోస్చర్ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో అట్ ది సేమ్ టైం మనకు ఓల్డ్ ఏజ్ లో ఇప్పుడు 50-60 ఇయర్స్ వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అనేది దాన్ని మనం డీజనరేటివ్ డిసీజెస్ అంటారు. అంటే వయసు రీత్యా ధాతు క్షయం అనేది జరుగుతూ ఉంటాయి. సో చాలా మందికి ఇట్లా ఎక్కడైతే ధాతు క్షయంతోనే అవుతూ ఉంటుందో, అంటే అరిగిపోతూ ఉంటుంది. సో అరిగిపోతూ ఉన్నప్పుడు మనకు ఆ జాయింట్ మనకు స్ట్రెంగ్త్ కావాలి, సో బలమైన ఆహారం కావాలి. కాబట్టి అక్కడ పథ్యం అనేది స్పెసిఫిక్ గా ఏముండదు. కొందరికి అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు నడుము నొప్పులు, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి కండిషన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉంటుంది జాయింట్స్ లో. సో ఆ ఇన్ఫ్లమేటివ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ ఒక రకమైన పథ్యం కావాలి. సో అప్పుడు మనకి స్పైసీ ఫుడ్స్ కానీ, శనగపిండి కానీ, కొన్ని వంకాయలు కానీ అంటూ ఉంటాం కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. కాబట్టి కొన్ని కండిషన్స్ లో మాత్రమే పథ్యం అనేది ఉంటూ ఉంటాయి. సో ఇది కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన విషయం, కావాల్సింది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బొక్కలు అరిగినప్పుడు నేను ఏం తినాలి అనేది క్వశ్చనే అవసరం లేదు. మనం తీసుకునే లిమిటెడ్ ఫుడ్ కాబట్టి ఎటువంటి ఆహారమైనా బలవర్ధకంగా ఉండి స్నిగ్ధాంశం అనేది కరెక్ట్ గా ఉండాలి. అంటే నువ్వుల నూనెను, నెయ్యో అట్లా వేసారనుకోండి, అప్పుడు జాయింట్స్ కి కావాల్సిన స్ట్రెంగ్త్ గానీ, విటమిన్ సప్లిమెంటేషన్స్ కానీ, కాల్షియం సప్లిమెంటేషన్ అనేది కరెక్ట్ గా అందుకుంటా సో జనరల్ హెల్త్ ను మంచి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే సార్, ఇంతకుముందు మీరు ఇంట్రడక్షన్ లో అన్నారు పంచకర్మ అని చెప్పి, ఇంకా ఏమున్నాయి సార్ మన దగ్గర స్పెషల్? సార్ సో స్పెసిఫిక్ గా ఈ ఆయుర్వేదిక్ అనేది ఒక సముద్రం లాంటిదండి. సో దీంట్లో మనకి ఇప్పుడున్న జనరేషన్ లో పంచకర్మ అనేది చాలా అవసరం ఉంటూ ఉంటాయి. బికాజ్ ఒకప్పుడు మనకు చాలా దూరం నడిచే వాళ్ళు, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ ఉంటుండేది. ఇప్పుడు ఈ 18 years ఆఫ్ సర్వీసెస్ లో మాకు ఆల్మోస్ట్ ఒక 70 to 80% మెడ నొప్పులు, మొకాల నొప్పులు, నడుము నొప్పులు వస్తూ ఉంటాయి. సో వీటికి కారణం ఏంటిది అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో కంటిన్యూస్ కూర్చుంటుంటారు కాబట్టి ఈ మజిల్స్ అంతా స్టిఫ్ అవుతూ ఉంటాయి. సో ఓన్లీ లైఫ్ స్టైల్ కంప్లీట్ దిస్ ఆర్ ఆల్ ఆల్మోస్ట్ లైఫ్ డేస్ డిజార్డర్స్. సో దీంట్లో పంచకర్మ రోల్ ఏంటిది అంటే పంచకర్మ ఇస్ నథింగ్ బట్ 5 types ఆఫ్ థెరపీస్ అండి. అంటే దీని బాడీని ప్యూరిఫై చేయడానికి ఒక 5 విధములైన థెరపీస్ ఉంటాయి. అంటే వమనం అంటారు. ఎక్కడైతే కఫము, నంజు అట్లాంటి ఉన్న వాళ్ళకు కొన్ని రకాల మూలికలతోని, కషాయాలతోని వామిటింగ్ చేపిస్తారు. దట్ ఈస్ వమనం. ఇది ఎక్కువ మనకు ఎవరైనా శుద్ధి అంటే బాడీని టాక్సిన్స్ తీసుకోవడానికి వమన కర్మ అంటూ ఉంటాం. విరేచనం అంటాం. విరేచనం అంటే ఈ ఏవైతే పేగుల నుండి ఇంటెస్టైనల్ డిజార్డర్స్ కానీ, ఇంటెస్టైన్స్ లో ఉండే టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి విరేచనం అంటారు. దీనికి ఎంత టైం పడుతుంది సార్? ఈ వమనంకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక 7 days మనం మెడికేటెడ్ ఆయిల్ కానీ, ఘీ కానీ ఇచ్చి ఒకటి స్టీమ్ ఇచ్చేసి మెడికేటెడ్ తో ఒక 1 week పడుతుంటుంది. అంటే 1 day ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక సర్జరీ చేసినప్పుడు ప్రీ ఆపరేటివ్ ఎట్లా ఉంటుందో ఆ ప్రొసీజర్ కి మనం దీని పేషెంట్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో థర్డ్ టైం వస్తి అంటాం. సో వస్తి ఇస్ ద వెరీ ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అంటారు. వస్తి అర్ధ చికిత్స అంటాం. వస్తి. సో దీనికి చాలా మంది మా పర్సన్స్ అర్థం కాదు. వస్తి అనగానే ఇట్లే సార్ నాకు మోషన్స్ సాఫే ఉంటాయి, నాకేం ప్రాబ్లం లేదంటూ. బట్ వాట్ ఆయుర్వేద ఏం చెప్తుంది అంటే వస్తి అనేది హాఫ్ ఆఫ్ ది ట్రీట్మెంట్, అర్ధ చికిత్స అంటాం. సో ఈ వస్తిలో ఏమవుతుంది అంటే మనం మెడికేటెడ్ ఆయిల్స్ కానీ, మెడికేటెడ్ కషాయాలు కానీ, ఒక మెడికేటెడ్ ప్రిపేర్డ్ మెడిసిన్ ని మనం ఉద మార్గం ద్వారా ఇస్తాం. అందుకే దాన్ని వస్తు అంటాం. యానల్ రూట్ లో ఇస్తూ ఉంటాం. సో ఎందుకు ఈ వస్తి అనేది ఏంటంటే మనకి ఏదైతే పేగులు అంటే మనం తిన్న ఆహారము ఈ డైజెషన్ కావడానికి, అబ్జార్ప్షన్ కావడానికి చిన్న పేగులు, పెద్ద పేగులు చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఏమంటారు, అందుకనే ఈ గట్ అంటాం. మనకి జీర్ణాశయాన్ని గట్టు అంటాం. ఈ గట్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ బ్రెయిన్ అంటాం. సో ఫస్ట్ బ్రెయిన్ ఒకటి, దాంట్లో ఉండే ఇంటర్ కనెక్షన్స్ సెకండ్ బ్రెయిన్. సో ఎప్పుడైతే మనం మెడికేటెడ్ ఆయిల్స్ కానీ, డికాక్షన్స్ కానీ ఇస్తూ ఉంటామో అప్పుడు అది ఇంటెస్టైన్స్ నుండి బ్రెయిన్ కి అబ్సార్బింగ్ కెపాసిటీ నుంచి దిస్ ఇస్ నథింగ్ బట్ పెయిన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ సెన్సరీస్. కాబట్టి ఈ నర్వ్స్ ను యాక్టివేట్ చేసుకుంటా కావాల్సిన స్ట్రెంగ్త్ ఇస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వస్తి. సో ఎస్పెషల్లీ ఇది నడుము నొప్పుల వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం సంతాన సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా వాజీకరణ ట్రీట్మెంట్ అంటాం మనం. సో ఎందుకంటే ఎవరైతే పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటారో, కొందరికి హెరిడిటరీగా ఉంటది, కొందరికి మేనరికపు అట్లా ఉంటూ ఉంటుంది. సో దాంట్లో ఒక సేమ్ జనరేషన్స్ ఉన్నప్పుడు కూడా
కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అట్లాంటి కండిషన్స్ కూడా ఫస్ట్ బాడీని ప్యూరిఫై చేసుకోవాలి. ఈ సంతాన సమస్యల లాంటి వాళ్ళకు ఇప్పుడు మగవారిలో ఎవరికైనా శుక్ర సమస్యలు ఉంటూ ఉంటది, కౌంట్ సరిగా ఉండకపోవడం కానీ, సో క్వాలిటీ ఆఫ్ సెమెన్ కొరకు జెంట్స్ కి, తర్వాత గర్భాశయ శుద్ధి, తర్వాత గర్భంలో ఉండే చిన్న చిన్న సమస్యలు వాళ్ళకు ఫిమేల్స్ కూడా మనకు వస్తీ థెరపీ ఉంటాయి. అవును సార్, ఇప్పుడు నీటి బుడగలు, గాలి బుడగలు అని చెప్పి అంటుంటారు కదా, ఈ ఇట్లాంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటుంటారు. ఇట్లాంటి వాటికి కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది వస్తీ అనేది. సో ఈ వస్తీలో ఒక 2 వెరైటీస్ ఉంటుంది. అంటే ఓన్లీ మెడికేటెడ్ ఆయిల్ ఇచ్చేసేదాన్ని దాన్ని మాత్ర వస్తీ అంటాము, ఒక మెడికేటెడ్ డికాక్షన్ లాగా ఇచ్చేదాన్ని కషాయ వస్తీ అంటాము. సో నెక్స్ట్ నస్య థెరపీ. సో నస్య ఇస్ ఎ వెరీ ఎక్సలెంట్ థెరపీ అండి. అంటే నస్యానికి ఏం డెఫినేషన్ చెప్తామంటే నాసోహి శిరసో ద్వారం. సో నోస్ ఇస్ ది గేట్వే ఫర్ ది బ్రెయిన్. సో మనకి ఒక ద్వారం లాంటిది కాబట్టి ఎప్పుడైతే నాసల్ డ్రాప్స్ లాంటిది ముక్కు ద్వారా వేస్తూ ఉంటామో అబౌవ్ హెడ్ అండ్ నెక్ డిసీజెస్ ఏవైనా కానీ, అంటే వెదర్ ఇట్ ఈస్ ది కోల్డ్ కానీ, సైనస్ కానీ, ఐ ప్రాబ్లమ్స్ కానీ, ఇయర్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ, హెడ్ ప్రాబ్లమ్స్ చాలా రిలేటెడ్ ఉంటూ ఉంటాయి. సో ఇట్లాంటివి ఈవెన్ మా ప్రాక్టీస్ లో మేము చూసేది ఈవెన్ జనరల్ గా సాఫ్ట్వేర్స్ కానీ, బ్యాంకర్స్ కానీ, సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటిదంటే ఎప్పుడైతే ఈ నాచురల్ డ్రాప్స్ రెగ్యులర్ గా మనం ఒక 1 వీక్ 10 days కోర్స్ కానీ రెగ్యులర్ గా వాడే వాళ్ళకి ఒకటి మెమరీ పవర్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, తర్వాత ఐసైట్ కూడా కొద్దిగా మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇట్లాంటిది రెగ్యులర్ గా వాడచ్చు. అంటే మీరు కంపల్సరీ క్లినిక్ కి వచ్చి నస్యం అని ఏం లేదు, చిన్న నాసల్ డ్రాప్స్ ఉంటుంది, అది కూడా డైలీ 1 డ్రాప్స్ వరకు కూడా ఇవ్వచ్చు. సో ఈ నస్య స్పెషాలిటీ ఏంటంటే పుట్టిన బాబు నుండి డెత్ అయ్యే మూమెంట్ వరకు కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా వాడచ్చు. సార్ ఈ మధ్య కాలంలో చూసాం సార్, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఏవో 50 years ఉన్న వాళ్ళు కూడా సర్జరీస్ కి వెళ్ళి మళ్ళీ రిపీట్ అయిన సమస్యలు ఉన్నాయి సార్. ఈ ఎస్పెషల్లీ అడెనాయిడ్స్ కానీ, తర్వాత ఈ టైప్ నాసల్ డిజార్డర్స్ లో దీంట్లో చాలా బాగుంటుంది నస్య థెరపీ లాంటిది. తర్వాత ఇంకొకటి రక్తమోక్షణం అండి. సో దిస్ ఇస్ ది లాస్ట్ పంచకర్మ ట్రీట్మెంట్. సో ఈ రక్తమోక్షణంలో మనం ఈ లీచ్ థెరపీ చేస్తూ ఉంటాం, జలగలు. ఎప్పుడైతే మనము ధన్వంతరి స్టాచ్యూ మనకి ఎవరికైతే చూస్తారో శంఖం, చక్రం, జలూక, అమృత హస్తం, అంటే డ్యూరింగ్ ది సముద్ర మథనం అప్పుడే ధన్వంతరి చేతిలో జలగ అనేది ఉంటూ ఉంటాయి. సో అదేంటంటే స్పెసిఫికల్ గా మనకి చర్మ సంబంధ సమస్యలు కానీ, తర్వాత ఊన్స్ కానీ, ఇప్పుడు వారికోసిల్ ఉంటూ ఉంటాయి, ఈ చిన్నగా రక్తనాళాలతోని ప్రాబ్లం అయ్యే వాళ్ళకు దుష్టవ్రణం అంటూ ఉంటారు. అంటే ఎక్కడైతే బ్లాకిష్ బ్లడ్ ఉండి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, దిస్ లీచ్ థెరపీ ఈజ్ వర్కింగ్ వెరీ ఎక్సలెంట్. సో దీస్ ఆర్ ఆల్ పంచకర్మ. అదర్ దెన్ పంచకర్మ, కేరళ పంచకర్మ థెరపీస్ అంటారు. అంటే ఈవెన్ ఫర్ నార్మల్ పర్సన్స్ కూడా జస్ట్ రెగ్యులర్ మసాజ్ కానీ, తర్వాత మజిల్ స్ట్రెంత్ కొరకు కానీ, నవర థెరపీ కానీ, కొన్ని లీవ్స్ తోని కానీ, ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 5 to 10 వెరైటీస్ ఆఫ్ కేరళ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ పంచకర్మ ఈజ్ నథింగ్ బట్ ది ఓవరాల్ గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటది, మజిల్ స్పాజమ్ అనేది పోతూ ఉంటది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. దీంట్లో పేషెంట్ పడుకుంటాడు, ఎవరైతే నిపుణులైన పంచకర్మ థెరపిస్ట్ లో ఒక సిస్టమేటిక్ గా మసాజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మందికి అవసరమైన ట్రీట్మెంట్ ఏంటంటే పంచకర్మ. అంటే ఈ పంచకర్మలు ఎక్కువగా అంటే రసాల టైప్ లో యూస్ చేస్తుంటారా సార్, లేక ఆయిల్స్, మూలికలు? దీంట్లో స్పెషాలిటీ ఏంటిది అంటే ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆయిల్ అనగానే మనం తైలం అంటాం. తైలము అంటే ఒరిజినల్ డెఫినేషన్ ఏంటంటే తిల నుండి వచ్చింది ఆయిల్. తిల అంటే నువ్వులు. నువ్వుల నుండి ఇస్ ది బెస్ట్ డ్రగ్. అంటే దీంట్లో ఆయుర్వేదిక్ లో చాలా రకాల ఆయిల్స్ ఉంటూ ఉంటాయి. సో ఆయిల్ యొక్క గొప్పతనం ఏంటిది అంటే ఒక ఆయిల్లో ఎటువంటి మూలిక వేస్తే దాని ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి. కాబట్టి మన దగ్గర ఇప్పుడు మన ఆరోగ్య ఆయుర్వేద హాస్పిటల్లో కూడా మనం ఓన్ గా ప్రిపేర్ చేస్తాం, డైరెక్ట్ మూలికలు తీసుకొని కానీ. సో ఇట్లాంటి వాటికి మనకు చాలా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది ఈ తైలమర్దనతో కూడా. సో ట్రీట్మెంట్ కి మీ దగ్గరికి వచ్చేవాళ్ళు అంటే స్టేబుల్ గా అక్కడే ఉండాల్సి వస్తుందా సార్, వెళ్ళి రావడం అట్లా? సో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకు కరీంనగర్ లో మనకి ఇన్ పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 10 members వరకు కూడా మనకు ఉండొచ్చు. సో జనరల్ గా కొన్ని లోకల్ వాళ్ళకైతే వాళ్ళు వచ్చి చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా మా దగ్గర రెగ్యులర్ కేసెస్ తో పాటు చాలా కాంప్లికేటెడ్ కేసెస్ వస్తుంటాయి. దాన్ని మనం లంబార్ స్టెనోసిస్, సర్వైకల్ స్టెనోసిస్. అంటే స్టెనోసిస్ అంటే ఎక్కడైతే మనకు బోన్స్ మధ్యలో గ్యాప్ బాగా తగ్గిపోతుంది. సో అట్లాంటి మీరు న్యూరో పేషెంట్స్ ఎవరికి వెళ్ళినా కూడా
ఆల్మోస్ట్ వాళ్ళు సర్జరీకి ప్రిఫర్ చేస్తారు. Hmm. సో అట్లాంటి కండిషన్స్ లో మేము ఏంటంటే ప్రిఫరబుల్ గా మేము ఇన్పేషెంట్స్ గా ఉంచుతాం. బట్ అది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కదా సార్, అంటే దాన్ని ఎంత మనకు లాంగ్ టర్మ్ ప్రాసెస్ అయినా మనకు విత్ ఇన్ 3 weeks లోపల మనకు ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకే. సో మా దగ్గర ఇన్పేషెంట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే 2 times ట్రీట్మెంట్స్ ఉంటూ ఉంటుంది. స్పెసిఫికల్ గా మనకు కొన్ని కషాయాలు ఇవ్వడం కానీ, స్పెసిఫిక్ మెడిసిన్స్ కానీ, కొన్ని Okay. స్పెసిఫిక్ డైట్ కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి ఓకే. కంప్లీట్ రెస్ట్ ఉంటుంది. మనకు ఒక 21 days కంప్లీట్ రెస్ట్ ఉంటుంది కాబట్టి రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా సో వస్తుంది. సర్జరీ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అవసరం లేదు. సార్ అలాగే న్యూరో పరంగా చాలా సమస్యలతో బాధపడుతుంటారు కదా, డిస్క్ అన్న ఇంతకుముందు Yes. డిస్కస్ చేసాము. అదే విధంగా Yes. మెడ నొప్పులు కానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎలా ట్రీట్ చేస్తుంటారు? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్ లో ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ నుండి సఫర్ అవుతున్నారు. సో బికాస్ ఆఫ్ కంటిన్యూస్ స్టడీయింగ్ కానీ, అవును. సాఫ్ట్వేర్స్ కానీ, సో జనరల్ లేబర్స్ కానీ, బికాస్ ఒకప్పటిలాగా మనకు విటమిన్ డెఫిషియన్సీ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ఎస్. ఎందుకు అవుతుంది అని కారణం తెలియదు. కొందరు హర్బో వాటర్ అంటున్నారు, కొందరు కంటిన్యూస్ గా లైటింగ్ లేకుండా ఉండడం కానీ. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఆల్మోస్ట్ న్యూరో కింద వస్తున్నాయి. ఓకే. సో ఇట్లాంటి న్యూరో కండిషన్స్ లో మనకు ఎక్కువ మనకు పెరాలసిస్ కానీ, మెడ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, మొకాల నొప్పులు కానీ, కండరాల నొప్పులు కానీ ఈ టైప్ కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఎస్పెషల్లీ ఆఫ్టర్ కరోనా బికాస్ ఆఫ్ ది వ్యాక్సినేషన్, అంటే కొన్ని కరోనా టైంలో కొందరు ఎమర్జెన్సీ అడ్మిట్ అయిన వాళ్ళకి విపరీతమైన స్టిరాయిడ్స్ కూడా వాడారు. ఎస్ సార్. సో అట్లాంటి వాటి కూడా ఇంకొక పెద్ద విచిత్రమైన కేసు ఏంటంటే ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. ఓకే. సో ఎవాస్కులర్ నెక్రోసిస్ లో ఏమవుతుంది అంటే మనకి థై బోన్ ఎక్కడైతే మనకి బొక్క ఉంటుందో, ఇక్కడ జాయింట్ అవుతుందో అక్కడ నెక్రోసిస్ అవుతుంది. అంటే ఆ జాయింట్ కి రక్త ప్రసరణ తగ్గిపోతూ ఉంటుంది. సో నడవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది బికాస్ ఆఫ్ ది స్టిరాయిడల్ ఎఫెక్ట్. అవును సార్. సో ఇట్లాంటి వాటికి ఎస్పెషల్లీ నరాల సంబంధించినది ఈ వాస్కులర్ నెక్రోసిస్ కి ఈ పంచకర్మ అద్భుతమైన వరం అంటే ఒకటి. సార్. సో దాంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ మనకి మసాజ్ థెరపీస్ కానీ, ఈ కేరళ పంచకర్మ ఎస్పెషల్లీ బస్తి థెరపీ కానీ, తర్వాత సర్వాంగ ధార, దాన్ని పీచిల్ అంటారు. అంటే లిటరల్ ఎలా ఉంటుంది అంటే బాగా కాంప్లికేటెడ్ కేసెస్ లో పేషెంట్ ని పడుకోబెట్టి ఈ 3 to 4 liters ఆఫ్ మెడికేటెడ్ ఆయిల్ ని లైట్ గా లీక్వామ్ చేసేసి ఒక నూనెలో స్నానం పోస్తే ఎట్లా ఉంటుంది అనే కండిషన్స్ లో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ చాలా మందికి వస్తుంది. అసలు సర్జరీ కేసెస్ కి ఆయుర్వేదంతో ఎట్లా సంబంధం, ఎట్లా మీరు చేయగలుగుతారు అని. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది పంచకర్మ ట్రీట్మెంట్. ఏంటిది అంటే ఎప్పుడైతే స్టినోసిస్ ఉంటుందో, డీజనరేషన్ ఉంటుందో, మనకు దేవుడు ప్రతి దానికి ఒక బైపాసెస్ ఇస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే వెన్నుముక దగ్గర స్టినోసిస్ అవుతూ ఉంటుందో, సో ఆ స్టినోసిస్ అయిన దాన్ని మనం కంప్లీట్ గా ఏం చేసినా చేయకుండా దాని సరౌండింగ్ మజిల్స్, కండరాలను, నర్వ్స్ ను కొంచెం మనం స్ట్రెంథనింగ్ చేయగలిగితే పేషెంట్ మీద లోడ్ అనేది తక్కువ పడుతుంది వెన్నుముక మీద. కాబట్టి ఎస్పెషల్లీ ఈ పంచకర్మ థెరపీ, ఈ వస్తీ థెరపీతోని విత్ ఇన్ 3 weeks లోపల చాలా ఎక్సలెంట్ అండి. అంటే అసలు వాకర్ పట్టుకొని నడవలేని స్థితిలో వచ్చిన ఎవాస్కులర్ నెక్రోసిస్ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 3-4 weeksలలో కూడా తాను నడుచుకున్న కేసెస్ కూడా చాలా ట్రీట్ చేశాం మేము. సార్ ఇంకో క్వశ్చన్ అడగాలనుకున్నాను సార్. మీ ఎక్స్పీరియన్స్ లో చాలా క్రిటికల్ కేసెస్ చూసిన సందర్భాలు ఉంటాయి కదా, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చాలా ఉన్నాయేమో. 18 సంవత్సరాలు. సో మేము స్టార్టింగ్ పెట్టినప్పుడు ఒకటి జీబీ సిండ్రోమ్ అంటారు, గులియన్ బేర్ సిండ్రోమ్ అని చాలా విచిత్రమైన వ్యాధి. అంటే మజిల్స్ మొత్తం పట్టేస్తాయి, నడవలేకుండా ఉంటారు. అంటే ఎంత మందిలో వస్తుంది సార్ ఈ వ్యాధి? అది ఆల్మోస్ట్ 1:10,000 members, 10,000 మందిలో రావచ్చు. చాలా రేర్ డిసీజ్. సో అట్లాంటి వాటికి ఆల్మోస్ట్ మనం ఒక 1 month 40 days లోపల కూడా మంచి మూమెంట్ ఇవ్వగలిగాం. తర్వాత ఇన్ఫర్టిలిటీలో కూడా కొన్ని కేసెస్ అంటే జీరో కౌంట్, జనరల్ గా జీరో కౌంట్ ఉంటే ఇంకా హోప్స్ ఉండదు ఇంకా సంతాన సమస్యలకి. సో అట్లాంటి కేసులో కూడా మనం స్పర్మ్ కౌంట్ నార్మల్ అయ్యి ఒక బేబీకి బర్త్ ఇచ్చిన కేసులు చాలా ఉన్నాయి. తర్వాత ఈ మధ్యలో ఆల్మోస్ట్ ఒక 10 to 20 వరకు ఎవాస్కులర్ నెక్రోసిస్. ఎవాస్కులర్ నెక్రోసిస్ మన దగ్గరికి మైసూర్కి వెళ్తూ ఉంటారు, సూరత్కి వెళ్తూ ఉంటారు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు అంటే అక్కడక్కడ అని. సో అట్లాంటివి కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్ కానీ, తర్వాత ఈ మధ్యలో ఈ స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అనేది చాలా వెరీ కామన్ అయిపోయింది. చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది కండిషన్స్ కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా టఫ్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో ఏంటంటే పేషెంట్స్ కి కొంచెం ఆవేశం ఎక్కువ అవుతుంది. అంటే పేషెంట్ జాయిన్ అయ్యేసరికి ఎప్పుడు తగ్గుతుంది అన్నట్టు. కాబట్టి ఇట్లాంటి కేసెస్ లో ఫస్ట్ పేషెంట్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం.
ప్రాబ్లం బాగుంది, అట్లీస్ట్ ఒక 1 మంత్ పడుతూ ఉంటాయి. మనకి ఎంత కాంప్లికేటెడ్ కేసెస్ అయినా కూడా సెకండ్ వీక్ ఆన్వర్డ్స్ వీ కెన్ గెట్ ఎక్సలెంట్ రిజల్ట్. సో ఫస్ట్ 1 వీక్ మనకి ఏం ఎక్స్పెక్ట్ చేయలేము, అట్లే చెప్పేస్తాం కూడా కౌన్సిలింగ్ లో కూడా, బికాస్ బాడీ స్టెబిలైజ్ అవ్వడానికి టైం పడుతుంటాయి. ఎప్పుడైతే ఒక 2 వీక్స్ క్రాస్ అయింది అనుకోండి, ఎనీ టైప్ ఆఫ్ ఎంత క్రానిక్ కేసెస్ అయినా విత్ ఇన్ 3rd వీక్ ఆ ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఇవ్వగలుగుతాం. సో సూపర్ సార్, నిజంగా అంటే 2 వీక్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు అసలు. కాదు కాదు ఎందుకంటే ఒక సర్జరీకి వెళ్ళామంటే 1 మంత్ అట్లీస్ట్ ఒక 2 మంత్స్ రికవర్ అయ్యే వరకు ఎట్లాగో మనం ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా ఆ టైం అందుకనే తీసుకుంటున్నాము. పేషెంట్ కి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అందుకని ఫస్ట్ ఒక 1 మానసికంగా మంత్ రెడీ చేయాలి. మానసికంగా రెడీ చేస్తే ఆటోమేటిక్ గా టైం గడిచిన కొద్దీ వాడు కొద్ది ఇంప్రూవ్మెంట్ రాగానే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే. అవును సార్, సూపర్ సార్ నిజంగా. సార్ అండ్ వన్ మోర్ డౌట్, ఎక్కువగా కూర్చుండే వాళ్ళలో ఫైల్స్ ఫిస్టులా లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళు లేదంటే డ్రైవింగ్ లో ఉండే వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ డేలో కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. అవును, ఈవెన్ దానికి లేడీస్ జెంట్స్ అంటూ కూడా ఏం అవును. డిఫరెన్స్ లేదు. చిన్న వయసులో కూడా ఈ మధ్య. దీస్ ఆర్ ఆల్ గుద రిలేటెడ్ వ్యాధులు అంటారు, అంటే ఆనోరెక్టల్ డిసీజెస్. దీంట్లో అర్షమలలు అంటారు, పైల్స్, తర్వాత ఫిషర్, ఫిష్లా. ఓకే. సో ఇవి ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా కూర్చోవడం కానీ, తర్వాత ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం కానీ, ఓకే. ఓవర్ స్పైసీగా తీసుకోవడం కానీ, వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం కానీ. సో దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండ్ డైజెస్టివ్ డిజార్డర్స్. జీర్ణ వ్యవస్థ కూడా సరిగా లేకుండా అవుతూ ఉంటాయి. సో వీటికి మెయిన్ ట్రీట్మెంట్ మోషన్స్ ఫ్రీగా ఉంచుకోవడం, ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగడమా, ఫైబర్ డైట్ తీసుకోవడమా, దట్ ఈస్. దెన్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కి ఎక్సలెంట్ మేనేజ్మెంట్ ఉంటుందండి ఈ ఆయుర్వేదిక్ ఆస్పెక్ట్స్ లో. సో స్పెషల్ గా మనకు ఈ ఫిష్లా రిలేటెడ్ కండిషన్స్ లో మనకు క్షారసూత్ర థెరపీ అంటారు. ఆల్మోస్ట్ ఈ క్షారసూత్ర థెరపీ అనేది ఒక 5000 years ఓల్డ్ ట్రీట్మెంట్. సో ఈవెన్ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా అకార్డింగ్ టు ది సర్జరీ కంటే కూడా ఈ క్షారసూత్ర థెరపీ అనేది 98.8% వరకు కూడా సక్సెస్ రేట్ ఉంటుంది. సో వేరేజ్ ఇప్పుడు మనకు మోడర్న్ ఆస్పెక్ట్స్ లో సర్జరీ అంటే మొత్తం కోసేస్తారు, కోసి పక్కకు పెట్టేస్తారు. అది వూండ్ హీల్ కావాలంటే చాలా టైం పడుతుంది. ఈ క్షారసూత్ర స్పెషాలిటీ ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ ఆయుర్వేదిక్ సర్జన్స్ చేస్తూ ఉంటారు మనకు జనరల్ గా. వాళ్ళు ఏంటంటే ఒక మెడికేటెడ్ థ్రెడ్ ని ఒక సిస్టమాటిక్ వేలో చేసుకుంటారు, లోపలనే ఆ థ్రెడ్ తోనే వూండ్ అంతా హీల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి పెద్దగా రిస్క్ ఉండదు. 1/2 hour ప్రొసీజర్ ఉంటుంది, ఎవ్రీ వీక్ వచ్చి జస్ట్ డ్రెస్సింగ్ చేయడము. సో డిపెండింగ్ ఆన్ ది కండిషన్ మనకు తన వరకు తాను చేసుకునేటట్టుగా మళ్ళీ మంచి తొందర రికవరీ అవుతూ ఉంటాయి. అయితే ఈ ఫిషర్ పైల్స్ అనుకోండి, ఫస్ట్ సెకండ్ గ్రేడ్ అయితే మనం మెడికేషన్స్ తో మనకు ట్రీట్ చేయొచ్చు. మరి హై ఉంటే మాత్రం దానికి సర్జరీ అనేది ఉంటూ ఉంటాయి. కాకపోతే ఇట్లాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి మలబద్ధకం అనేది లేకుండా ఉండాలి, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, కొంచెం వెజిటేరియన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. సార్ పెద్దవాళ్ళు అంటుండే వాళ్ళు పొద్దున్న లేవగానే ఎవరైతే మోషన్ అవుతారో వాళ్ళంత ఆరోగ్యవంతులు ఎవరు ఉంటారు. చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకంటే కాయసి అంతరగ్ని చికిత్స ఇది కాయ చికిత్స అంటారు. అంటే జనరల్ గా ఒక జనరల్ ఫిజిషియన్ డెఫినేషన్ అంటే కాయ అంటే బాడీ. సో నువ్వు ఏదన్నా కానివ్వండి, మీకు మీ శరీరంలో మీ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నది అంటే ఎటువంటి రోగాలు రావు. అందుకే కొన్ని కీలవాతం ఇట్లాంటి కండిషన్స్ లో ఎప్పుడైతే మీకు ఆకలి తగ్గుతూ ఉంటుంది, ఆస్తమా కానీ కీలవాతం కానీ, ఆకలి తగ్గుతూ ఉన్నదంటే బాడీలో పెయిన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందుకని ఆహార రూపంలో చెప్తూ ఉంటాడు, భోజనాగ్రే సదాపత్యం లవణ ఆర్ద్రక భక్షణం. అంటే అన్నం తినే ముందు భోజనాగ్రే సదాపత్యం ఎప్పుడు మంచిది, లవణం అంటే సాల్ట్, సైంధవ లవణం, ఆర్ద్రక అల్లం ముక్కలు, బెల్లం, అల్లం ముక్కలు, ఉప్పు కలుపుకొని ఒక 2 నిమిషాలు నమిలి మిగతా అన్నం తిన్నారనుకోండి డైరెక్ట్ తినచ్చు. దాంతో ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ అయితే ఎమోషన్స్ కూడా మనకు ఫ్రీగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఆకలిని ఎప్పుడు కూడా మనం మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ అలాగే పేషెంట్స్ కాని వాళ్ళు అంటే లైక్ నార్మల్ గా స్ట్రెస్ రిలేటెడ్ కి ఉన్న వాళ్ళకి ఎలా దీన్ని ట్రీట్ చేయొచ్చు? ఇది చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఇవాళ రేపు ఏంటంటే వాకింగ్ అందరికీ పాసిబుల్ కాదు, మెడిటేషన్ అందరికీ కాదు, సో నైట్ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి. సో ఇట్లాంటి నార్మల్ హెల్తీ పర్సన్ అంటే వీటికి ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వ్యాధి నివారణ. అంటే స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుడు. సో హెల్తీ పర్సన్ తన హెల్త్ ను మెయింటైన్ చేయడానికి కొన్ని ఫాలో అవుతూ ఉంటారు. దాన్ని మనం అభ్యంగ స్నానం అంటారు. అంటే జనరల్ గా బాడీ మసాజ్ విత్ స్టీమ్. సో దాంట్లో చిన్న చిన్న కంప్లైంట్స్ బట్టి మనం ఆయిల్స్ ఇస్తూ ఉంటాం. తర్వాత దీంట్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటూ ఉంటారు. ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా మనకు శిరోధార అంటారు.
అంటే సమ్ మెడికేటెడ్ ఆయిల్ కానీ, మిల్క్ కానీ, Hmm. మెడికేటెడ్ బటర్ మిల్క్ కానీ ఫోర్ హెడ్ మీద కంటిన్యూస్ గా మనం పోస్తూ ఉంటాం. యా సార్, నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండబోయింది. అసలు శిరోధార అంటుంటారు, డ్రాప్ Yes. వేస్తుంటారు అసలు. ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్. ఆ, బికాజ్ ఏంటంటే శిరస్సు, హృదయము, బస్తి మూడు మర్మాలు అన్నట్టు. సత్య ప్రాణహర మర్మం అక్కడ తాకుతుంది అంటే స్పాట్ డెత్. ఓ బికాజ్ ఆ శిరస్సులో మనకు అంత ఆర్గాన్స్ కానీ హా. వైటల్ పాయింట్స్ ఉంటూ ఉంటాయి. Hmm. మన ఒక శివుడికి ఒక మెడికేటెడ్ కషాయాలు ఎట్లయితే అభిషేకం చేస్తూ ఉంటామో సేమ్ ప్రాసెస్ Hmm. మనం శివుడికి దేవుడికి చేస్తూ ఉంటాం, కానీ మనం చేసుకోలేకపోతున్నాం. అవును సార్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ శిరోధార. Hmm. ఎక్కడైతే ఇప్పుడు ఈ భ్రూమర్మ ఇవన్నీ ఉంటాయో బ్రెయిన్ మనకు మంచి స్టిమ్యులేషన్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో ఒక సౌండ్ మంచి రిలాక్స్డ్ మ్యూజిక్ లో ఈ శిరోధార లాంటివి చేసుకుంటే ఈ నిద్ర లేనితనం కానీ, ఈ స్ట్రెస్ కండిషన్స్ కానీ, హెడ్ రిలేటెడ్ డిసీజెస్ కానీ ఓకే, చాలా బాగుంటుంది. ఇవన్నీ నార్మల్ పర్సన్స్ కూడా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సమ్మర్ లో కానీ మనకు తక్కరం అంటారు, మెడికేటెడ్ బటర్ మిల్క్ తో కూడా పోస్తూ ఉంటారు. ఓకే. సో ఈవెన్ నార్మల్ పర్సన్స్ కూడా తన హెల్త్ మెయింటెనెన్స్ కొరకు Hmm. ఈ రెగ్యులర్ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. బేసికల్ గా ఏంటంటే సీజన్స్ ఉంటుంటాయి. మన ఆయుర్వేదం అంతా వాతము, పిత్తము, కఫం అని 3 దోషాలు ఉంటూ ఉంటాయి. Hmm. Hmm. సో ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క దోషం ప్రిడామినెంట్ ఉంటుంది. Hmm. ఇప్పుడు మనకు వసంత ఋతువు Hmm. ఎండ ఉగాది టైప్ లో ఏంటంటే కఫం ఎక్కువ ఉంటుంది అవును. కాబట్టి నంజు రిలేటెడ్ కండిషన్ లో ఉంటుంది కాబట్టి చిన్న ఎవరైనా వమనం చేసుకోవచ్చు. ఓకే. వర్ష ఋతువు, వర్షంలో ఏంటంటే వాతం ఎక్కువ అవుతూ ఉంటుంది, పెయిన్స్ ఎక్కువ వస్తుంది. ఈ వర్షాకాలంలో కూడా మసాజ్ అనేది చాలా అవసరం. ఓకే. శరద్ ఋతువు పిత్తం ఎక్కువైతూ ఉంటుంది, అప్పుడు విరేచనం అనేది జస్ట్ వీక్లీ వన్స్ కూడా వేసుకోవచ్చు. ఓ దిస్ ఆర్ ఆల్ సీజన్ బట్టి మనం హెల్త్ ని మెయింటైన్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ సీజన్ వచ్చినప్పుడు అది ఒక కంపల్సరీ 1 week నార్మల్ పర్సన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇక డిసీజ్డ్ పర్సన్స్ సీజన్ తో సంబంధం లేకుండా కూడా తన కండిషన్ బట్టి కూడా మనం ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్ అలాగే క్యాన్సర్ పేషెంట్స్, రకరకాల క్యాన్సర్స్ తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా, దానికి మన దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి? ఓకే అండి, ఇప్పుడు ఈ మధ్యలో బాగా మంది కేసెస్ వస్తున్నారమ్మా. సో స్పెషల్ గా నాది స్పెషలైజేషన్ అంతా రసశాస్త్ర అన్నట్టు. అంటే రసశాస్త్రం అంటే మినరల్స్ రిలేటెడ్ మెడిసిన్. ఓకే. అంటే ఒక శొంఠి చెబులు ఒక కొద్దిగా పవర్ఫుల్ మెడిసిన్ అనేది ఈ రసౌషధీస్ అంటారు. అంటే Oh. దీంట్లో వివిధ మూలకాలను మంచిగా శోధనం చేసేసి ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ లో మెడిసిన్ తయారు చేస్తారు. ఓకే. సో అవి చాలా ఎఫెక్టివ్ ఉంటూ ఉంటాయి. Mm. సో ఈ నా ప్రాక్టీసెస్ లో కూడా సిద్ధ వైద్యం అని కూడా ఉంటూ ఉంటాయి. సిద్ధ Okay. జనరల్ గా తమిళనాడులో చాలా బాగా ఫేమస్. అవును సో సార్. ఈ ఆయుర్వేద, రసశాస్త్ర Hmm. అండ్ సిద్ధ ఈ 3 కాంబినేషన్ లో మనం కొన్ని స్పెసిఫిక్ గా మెడిసిన్స్ తయారు చేస్తున్నాము. ఓకే. సో ప్రస్తుతానికైతే మనం జస్ట్ మెయింటెనెన్స్ థెరపీకి మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాత్రం మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం ఇవ్వగలం. ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్స్. Mm. సో ఇప్పుడైతే మనకు రీసెర్చ్ లెవెల్లో ఉంది, Mm. బట్ ఫీడ్బ్యాక్ ఈస్ గుడ్. సరే, అంటే ఒక్కోసారి 3rd లెవెల్కి వెళ్ళిన తర్వాత తెలుస్తున్నాయి, 4th లెవెల్ వరకు Yes, వెళ్ళినాము అని అంటే yes, అట్లాంటి yes. వాటిని కూడా టీచ్ ఇప్పుడు చేయగలుగుతాం. ఏదైనా అమ్మా ఒకటి Mm. క్యాన్సర్స్ అనేది ఒక 70 to 80% మనకు 3rd or 4th స్టేజ్ లోనే డిటెక్ట్ అవుతున్నాయి. Mm. సో ఇప్పుడు ఈ క్యాన్సర్ టైప్ ఆఫ్ కేసెస్ లో మనం చేయాల్సింది జస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలంతే, ఎస్ సార్, అంతకు మించి మనం ఏం చేయం. నేను చేయలేము ఇంకా. కాబట్టి కొన్ని కండిషన్స్ లో ఈ రెగ్యులర్ గా మెడికేషన్స్ తీసుకుంటే Mm. లైఫ్ ను మనం ఎక్స్టెన్షన్ చేయొచ్చు కొద్దిగా, ఒక 1-2 years నుండి 3-4 years వరకు. Mm. ప్లస్ ఈ క్యాన్సర్ పేషెంట్లు ఏంటంటే లాస్ట్ స్టేజ్ లో సిప్పరి పెయిన్స్ కానీ ఇక చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎస్ సార్. ఆ కాంప్లికేషన్స్ మనం తగ్గించడానికి Mm. ఒక సపోర్టివ్ థెరపీగా మాత్రం ఈ రస వైద్యం కానీ సిద్ధ వైద్యం కానీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఓకే సార్, ఫైనల్లీ ప్రేక్షకులకి ఏం చెప్తారు ఆరోగ్యవంతులుగా ఉండడానికి? ఎస్ అమ్మ. సో ఎవరైనా ప్రేక్షకులకు ఎవరికైనా కానీ సో ఒకటి సిస్టమ్ గురించి మంచి అవగాహన రావాలండి. Mm. బికాస్ ఏంటంటే ఇప్పుడు మనం అంతా ఫాస్ట్ లైఫ్ లో ఉన్నాం కాబట్టి Mm. మళ్ళీ ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళాలి. మన హిస్టరీ ఏంటిది, మన తాతలు తండ్రులు ఆ ఏజ్ లో ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఈ ఏజ్ లో మనం ఎంత వీక్ అవుతున్నాము. Mm. సో ఈ వీక్ ను మనం మెయింటైన్ చేయడానికి ఏమేమి థెరపీస్ చేయాలి. Mm. సో హెల్త్ అవగాహనకి ఒక నియర్ బై ఆయుర్వేద వైద్యుని సంప్రదించడం కానీ, ఎటువంటి ఆహారాలు తీసుకోవడం, Mm. సో సీజన్ బట్టి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఫాలో అవ్వాలి Mm. అనేది కంపల్సరీ. అతనికి డిసీజ్ ఉండని లేకపోతే సో ఒక్క ఆయుర్వేదంలో మాత్రమే ఇటువంటి వ్యాధి లేకున్నా కూడా హెల్త్ మెయింటెనెన్స్ కొరకు కొన్ని మెడిసిన్స్ మనం రెగ్యులర్ గా వాడచ్చు. Mm. సో దాన్ని మనం ఏమీ తప్పుగా భావించాల్సిన పని లేదు. ఎస్ సార్. కాబట్టి ఎప్పుడైతే దీర్ఘకాలికంగా ఉంటుందో తక్కువ డోసులో వాడుతుంటే Mm. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ను మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఫైనల్లీ ఇంగ్లీష్ మెడిసిన్ తో పోల్చితే ఆయుర్వేదం అనేది కొంత లాంగ్ టర్మ్ అయినప్పటికీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. Yes, sir. ఓకే సార్, చాలా మంచి విషయాలు మీ ద్వారా ఈరోజు మేము తెలుసుకున్నాము. ఆయుర్వేదంలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న అపోహలు ఏమైనా ఉంటే అవి ఈ రోజు
మీ డిస్కషన్ తో వెళ్ళిపోయినని అనుకుంటున్నాను. సో విన్నారు కదా ఇప్పటి వరకు డాక్టర్ అమర్నాథ్ గారితో మాట్లాడినటువంటి ఆయుర్వేదం కి సంబంధించినటువంటి ఎన్నో సమస్యలని, దాని పట్ల ఉన్నటువంటి అపోహల్ని, ఆయుర్వేదంలో ఉండేటువంటి ఉపయోగాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోతో మీకున్నటువంటి సమస్యలు నివృత్తి అయ్యాయని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.